హాయ్ అండి అందరికీ. మనకి లేటెస్ట్ సైకాలజీ సిలబస్లో ఈ అంశాలనేవి ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలుసు గిజుబాయి, ఏఎస్ నీల్ సమ్మర్హిల్ పాఠశాల, టొట్టోచాన్ టోమో పాఠశాల, అలాగే మకరెంకో, జాన్ హాల్ట్, పాలో ఫియరీ, జేన్ పియాజే, బ్రూనర్, వైగాట్స్కీ ఇవన్నీ కూడా మనకి 9 అంశాల కోసం ఇవ్వడం జరిగింది. అయితే వీటి నుంచి మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. ఇలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ ప్రాక్టీస్ బిట్స్ చూసే ముందుగా మనం వీటి గురించి పూర్తి కూలంకషంగా ఒకసారి తెలుసుకుందాము. ఇది షార్ట్ కట్గా నేను ప్రిపేర్ చేశాను. దీని గురించి మనకి డ్రాఫ్ట్ కాపీలో ముఖ్యాంశాల్లో ఏమి ఇచ్చారో చూసాక మనం ప్రాక్టీస్ బిట్స్కి ఒకసారి వెళ్దాం. అయితే మనకి ఈ లెసన్ వెనకాల మనకి ఏమి ఇచ్చారంటే ఇలా సారాంశం ఇచ్చారు. ఈ సారాంశంలో మనకి కొన్ని ముఖ్యాంశాలు అనేవి ప్రస్తావించడం జరిగింది. ఆ సారాంశంలో ఒక్కసారి చూద్దాం. దీని నుంచి మనకి బిట్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. అంటే సారాంశంలో మనకి దేని గురించి, అసలు గిజుబాయి ఎవరు, సమ్మర్హిల్ ఎవరు, ఆయన ఏం చెప్తున్నారు, నెక్స్ట్ టోటోచాన్ ఏంటి, ఎవరు, మకరెంకో ఎవరు, వీళ్ళెవరు ఏం చెప్తున్నారు, జాన్ హాల్ట్ ఎవరు, పాలో ఫియరీ ఎవరు, పియాజే ఎవరు, వైగాట్స్కీ ఎవరు. పియాజే, వైగాట్స్కీ, బ్రూనర్ మనకి పాత అంశాలే. ఇక్కడ ఇవందరూ కొత్త వాళ్ళు కదా, ఒకసారి చూసేద్దాం. అయితే భారతీయ విద్య అనేక మంది విద్యావేత్తల నిరంతర ఆలోచనలు మరియు కృషితో రూపుదిద్దుకుంది. అవును కదా. సో రూపుదిద్దుకొని అలా ఊరుకుందా, రోజు రోజుకి కొత్త అంశాలు అనేవి చేరుతూ ఉన్నాయి. అయితే చూడండి, ఇది గిజుబాయికి సంబంధించినటువంటి అంశం. సాంప్రదాయ బోధనా విధానాలకు దూరంగా విద్యార్థుల స్వతంత్ర ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం కల్పించబడి స్వావలంబన దిశగా విద్యాభ్యసన ప్రక్రియ సాగాలని గిజుబాయి తత్వం వివరిస్తుంది. ఓకే. నెక్స్ట్, ఏఎస్ నీల్ సమ్మర్హిల్ పాఠశాల, ఇది స్వేచ్ఛాయుత పాఠశాలమ్మ. అయితే ఇక్కడ పిల్లలు తమ ఇష్టమైనది చదవడానికి మరియు చదవకుండా ఉండడానికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఇది మెయిన్ పాయింట్. సృజనాత్మక శక్తి కలవారు తమ సహజ లక్షణాలు, ప్రతిభకు అనుసరించి అవసరమైన నైపుణ్యాలని వాళ్ళంతట వాళ్ళే సంపాదించుకుంటారు అని అంటారనమాట. తమకి ఇష్టమైనటువంటిది వాళ్ళే సంపాదించుకుంటారు. చూడండి, నీల్ సమ్మర్హిల్ అనగానే మీకు స్వేచ్ఛాయుత పాఠశాలని, సృజనాత్మకత శక్తి కలవారు తమ సహజ లక్షణాలను, ప్రతిభను అనుసరించి వాళ్ళకి వాళ్ళే నేర్చుకుంటారని అభిప్రాయపడిన వారు నీల్ సమ్మర్హిల్. నెక్స్ట్ చూడండి, టోటోచాన్ కథనం ప్రకారం, టోటోచాన్ అనేది ఒక బాలిక కథ అనమాట. అది టోటోచాన్ అనేది. అయితే పిల్లల ప్రకృతిలోని విషయాలను పరిశీలిస్తూ తమ అవసరాలను గుర్తిస్తూ సహజ సిద్ధంగా ఎదగడం ద్వారా నేర్చుకోవాలని టోటోచాన్ అనేటటువంటి కథనం వివరిస్తుందన్నమాట. టోటోచాన్ కథనం ఏం చెప్తుందంటే, ప్రకృతిలోని విషయాలను పరిశీలిస్తూ తమ అవసరాలను గుర్తిస్తూ సహజ సిద్ధంగా ఎదగడం ద్వారా నేర్చుకోవాలి. మీకు సమ్మర్హిల్ అనగానే సృజనాత్మకత గుర్తుకు రావాలి, స్వేచ్ఛాయుత పాఠశాల గుర్తుకు రావాలి. టోటోచాన్ అనగానే ప్రకృతి ద్వారా గమనిస్తూ నేర్చుకుంటారని తెలియాలి. నెక్స్ట్ మకరెంకో బోధన తత్వం ఎలా ఉంటుందంటే, విద్యా జీవితము ఒకటే, విద్య వేరు జీవితం వేరు కాదు, జీవితంతో అనుసంధానమై నేర్చుకోవాలి, సమాజం నుంచి నేర్చుకోవాలి, సమాజంలో ఏం జరుగుతుందో గమనిస్తూ నేర్చుకోవాలి అని అంటారనమాట ఇతను. విద్యా జీవితం ఒకటిగానే సాగాలి, విద్యార్థి జీవితం విద్య ద్వారా వ్యవస్థీకరించబడి సమగ్ర మూర్తిమత్వం పొందుతుందని మకరెంకో బోధన చెప్తుంది. మకరెంకో అనగానే మీకు సమాజము గుర్తుకు రావాలి. పిల్లలు నేర్చుకోవడం ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ అని, చూడండి, పిల్లలు నేర్చుకోవడం ఒక సహజ సిద్ధమైన ప్రక్రియ అని, నియత విద్య ద్వారా ఆ ప్రక్రియ చిన్నాభిన్నం అవుతుందని, గృహంలో చదువు చెప్పడం చెప్పడం ద్వారా దీనిని నివారించే ప్రయత్నం చేయవచ్చని జాన్ హాల్ట్ అభిప్రాయపడ్డారు. జాన్ హాల్ట్ అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి, గృహంలో చదువు అని గుర్తుకు రావాలి మీకు. నియత విద్య ద్వారా ఆ ప్రక్రియ చిన్నాభిన్నం అవుతుంది అని చెప్పారనమాట. నెక్స్ట్ వన్, ప్రశ్నించని జ్ఞానం కాదని, ముఖ్యంగా అంటే విమర్శనాత్మక బోధన అనగానే మీకు ఫాలో ఫియరీ గుర్తుకు రావాలి. ఫాలో ఫియరీ అంటే విమర్శనాత్మక బోధన, ప్రశ్నించాలి అంటాడు ఇతను. ఆలోచించాలి, ప్రశ్నించాలి అంటాడు.
ముఖ్యంగా అణచివేయబడ్డ వర్గాల పిల్లల ప్రశ్నలకు సమాధానం దొరికినప్పుడు మాత్రమే నిజమైన విద్య సాధ్యమని పాలో ఫియరీ తన విమర్శనాత్మక బోధనా విధానం ద్వారా వివరించడం జరిగింది. చూసారా? చూడండి, గృహంలో విద్య అనగానే జాన్ హాల్ట్, పాలో ఫియరీ అంటే విమర్శించాలి, ప్రశ్నించాలి అంటాడు. మకరెంకో అంటే సమాజం ద్వారా నేర్చుకోవాలి, విద్య వేరు సమాజం వేరు అన్నట్లు కాకుండా, జీవితం వేరు అన్నట్లు కాకుండా, ఏదైనా ఒక డబ్బు గురించి నేర్చుకున్నారనుకోండి, సమాజంలో డబ్బులు తలుగా ఇదంతా మనీ మేనేజ్మెంట్ అంతా కూడా వాళ్ళకి తెలియగలగాలి. అలా సమాజంతో వాళ్ళు సమాజంలో ఉన్నటువంటివన్నీ కూడా తెలుసుకోగలిగినప్పుడే విద్య వాళ్ళకి ఉపయోగపడినప్పుడే విద్య అనేది బెటర్ అని అంటాడు. విద్య వేరులాగా సమాజం వేరులాగా చదువుకోకూడదు అంటారు మకరెంకో. ఓకేనండి. ఇలా శిశువు తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి అర్థం చేసుకుంటూ వాటితో తాను అనుగుణ్యతను పొందడం జరుగుతుందని, ఈ సంజ్ఞానాత్మక ప్రక్రియను అర్థం చేసుకుంటూ బోధనా ప్రక్రియ కొనసాగాలని చెప్పిన వారే పియాజే. చూసారా? తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ తాను అనుగుణ్యతను పొందడం జరుగుతుంది అని చెప్పిన వారు పియాజే. వైగాట్స్కి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ప్రకారం ప్రతి వ్యక్తి కూడా జ్ఞాన నిర్మాణం అతని యొక్క సాంఘిక సాంస్కృతిక పరిసరాల్లో జరుగుతుందని చెప్పారన్నమాట. ఓకేనండి. ఓకే, ఇట్లా నెక్స్ట్ మనం మన చాప్టర్లోనికి వెళ్దాం. ఇప్పుడు చూడండి, గిజుబాయి గారు ఏం చెప్పారంటే పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలు, పాఠశాల ఉపాధ్యాయుల యొక్క లక్షణాలను గురించి ఉపాధ్యాయుల యొక్క బోధనకు విలువైన సూచనలు ఇచ్చిన వారు గిజుబాయి. నీల్ సమ్మర్హిల్కి వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుపై ఆంక్షలు విధించకూడదు, వాళ్ళు సృజనాత్మక శక్తి కలిగి సహజ లక్షణాలను ప్రతిభకు విలువ ఇవ్వాలని తెలియజేస్తుందన్నమాట. నీల్ సమ్మర్హిల్ పాఠశాల ఈ సంజ్ఞానాత్మక వదిలేయండి. నెక్స్ట్ వన్, టోటోచాన్ టోమో పాఠశాల ఏం చెప్తుందంటే, హింస లేని పిల్లలకు మరియు అంటే హింస లేకుండా, హింస లేకుండా పిల్లలకు పూర్తి స్వేచ్ఛనిచ్చే సహజమైన పాఠశాల ఏదంటే టోమో పాఠశాల. అలా హింస లేకుండా పిల్లలకి పూర్తి స్వేచ్ఛనిచ్చి ప్రకృతి ద్వారా నేర్చుకోవాలి అని చెప్తుంది టోమో పాఠశాల. మకరెంకోకి వచ్చేసరికి పాఠశాల విద్యలో ప్రజాస్వామ్య భావనలు ఉండాలి. చెప్పాను కదా, అంటే విద్య వేరు జీవితం వేరు కాకుండా సమాజం నుంచే నేర్చుకోవాలని చెప్తుంది. జాన్ హాల్ట్కి వచ్చేసరికి పాఠశాల విద్య లేకుండానే ఎదగడం, అంటే పాఠశాలకే వెళ్ళనవసరం లేదు, గృహంలో కూడా నేర్చుకోవచ్చు అని చెప్తుంది జాన్ హాల్ట్. పాలో ఫియరీ వచ్చేసరికి విమర్శనాత్మక బోధన. చూడండి, పాఠశాల విద్య లేకుండానే ఎదగడం అనేది కీ పాయింట్ గుర్తుపెట్టుకోండి జాన్ హాల్ట్. జీన్ పియాజేకి వచ్చేసరికి సంజ్ఞానాత్మక వికాస ప్రక్రియకు సంబంధించిన నిర్వహణ వికాసం గురించి వివరించారన్నమాట. నెక్స్ట్ బ్రూనరు, వైగాట్స్కి కూడా మనం నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్లో చూద్దాం. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్ చూడండి. గిజుబాయి యొక్క పూర్తి పేరు ఏంటి? గిజుబాయి యొక్క పూర్తి పేరు, ద రైట్ ఆన్సర్ ఈజ్ గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. గిరిజా శంకర్ భగవాన్జీ బడేకా. నెక్స్ట్ వన్, గిజుబాయి విద్యాతత్వంలో కేంద్ర బిందువు ఎవరు? గిజుబాయి విద్యాతత్వంలో కేంద్ర బిందువు ఎవరు? శిశువు కేంద్ర బిందువు. ఉపాధ్యాయుడికి కేవలం ఉద్యోగం, జీతం అనే పరిమిత స్థాయిలో జడంగా బ్రతికే విధంగా కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వంతో, ధైర్యంతో ఒక ఆశ కోసం జీవించే భావి ఉపాధ్యాయుల నిర్మాణం అనేది ఈయన కల. ఇలాంటి ఉపాధ్యాయుడు కావాలి, ఇలాంటి ఉపాధ్యాయులు అవసరం. జీతం కోసం పరిమితం కాకుండా ఆదర్శమూర్తిగా ప్రేరణనిచ్చే వ్యక్తిత్వం, ధైర్యం కలిగినటువంటి ఉపాధ్యాయులు రావాలి అని చెప్పేసి ఎవరు కలగంటున్నారంటే గిజుబాయి. నెక్స్ట్, ప్రసిద్ధి పొందిన పగటి కళ. చూడండి, పగటి కళ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? ప్రసిద్ధి పొందిన పగటి కళ అనే పుస్తక రచయిత గిజుబాయి. ద రైట్ ఆన్సర్ ఈజ్ గిజుబాయి. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఉపాధ్యాయుడు విద్యార్థుల స్వతంత్ర రచన ఆలోచనలకు, సృజనాత్మకతకు అవకాశం కల్పిస్తూ స్వావలంబన దిశగా కృషి చేస్తూ విశాల దృక్పథం కలిగి ఉండాలని, ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చే తల్లిదండ్రులకు కూడా అనేక సూచనలు ఇచ్చేటటువంటి రచనలు చేసిన వారు ఎవరు? తల్లిదండ్రులకు సూచనలు ఇస్తూ ఉపాధ్యాయులకు స్ఫూర్తినిచ్చేటటువంటి రచనలు చేసిన వారు ఎవరు అంటే గిజుబాయి.
గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో సూచించినటువంటి బోధనా పద్ధతి ఏది? ఈ పద్ధతులన్నీ వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా గిజుబాయి పుస్తకం ప్రాథమిక విద్యా బోధనలో సూచించేటటువంటి బోధనా పద్ధతులు. సంభాషణ పద్ధతి, ప్రశ్నోత్తరాల పద్ధతి, భాగస్వామ్య పద్ధతి, నాటకీయ పద్ధతి, సమీకృత అంశిక పద్ధతి, సైద్ధాంతిక పద్ధతి, ఉదాహరణ పద్ధతి, ఇవన్నీ కూడా అవుతాయి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ 5 మ్యాంటిసోరీ పద్ధతి 1 and 2 అనేటటువంటి రచన ఎవరిది? గిజుబాయిది. పిల్లలు తమకన్నా ఎత్తుకు ఎదగాలని, బంగారు భవిష్యత్తు వారు సొంతం కావాలని, తల్లిదండ్రులు తమ యొక్క ఆదుర్దాలను, లోపాలను తమకు తెలియకుండానే స్వచ్ఛమైన పిల్లలకు అంటువ్యాధి మాదిరిగా సంక్రమింపజేస్తున్నారు అన్న మాటలు ఎవరివి? చూడండి, పిల్లలపైన మంచి భారీగా ఒత్తిడి కలిగించేస్తున్నారు తల్లిదండ్రులు. ఇలా ఒత్తిడి కలిగించేసి తమ తల్లిదండ్రులు ఎలాగైతే చిన్నప్పుడు ఏవైతే సాధించలేకపోయారో అవన్నీ కూడా పిల్లలపై సాధించేయాలని రుద్దేస్తున్నారంట. ఇలా అంటువ్యాధుల మాదిరిగా సంక్రమింపజేస్తున్నారంట అని తెలియజేసిన వారు నీల్ సమ్మర్హిల్ అనేది ఒక స్వేచ్ఛాయుత పాఠశాల. సమ్మర్హిల్పై ముందు మాటను రచించిన వారు ఎవరు? సమ్మర్హిల్పై ముందు మాటను రచించిన వారు ప్రొఫెసర్ శాంతా సిన్హా. 1921లో ఇంగ్లాండ్లోని సపోక్కునందు ప్రారంభమై తర్వాత లీస్టన్కు మార్చబడి 40 ఏళ్ళు నడపబడినటువంటి చిన్న బడి ఏది? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేయబడింది? ఇంగ్లాండ్లో 1921లో స్టార్ట్ చేయబడింది. అది ఏంటి అంటే నీల్ సమ్మర్హిల్ పాఠశాల. పిల్లల వయస్సు బట్టి కాకుండా సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులకు వెళ్ళడం ఈ పాఠశాలలో కలదు. వయస్సును బట్టి కాదు, సామర్థ్యాన్ని బట్టి ఆయా తరగతులు వెళ్ళడం ఈ పాఠశాలలో కలదు. ఇక్కడ ఎంతవరకు ఉంటుంది? 6వ ఫారం వరకు మాత్రమే ఉంటుంది ఈ పాఠశాల. ఏ పాఠశాల? నీల్ సమ్మర్హిల్ పాఠశాల. పిల్లలకు స్వేచ్ఛనిస్తే తమకు ఏది కావాలో పిల్లలు తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారని తన అనుభవం ద్వారా తెలియజేసిన వారు ఎవరు? పిల్లలకు స్వేచ్ఛనిస్తే తమకు ఏది కావాలో తమంతట తామే తమకు తాము తెలుసుకున్న తర్వాత చాలా వేగంగా నేర్చుకుంటారని తన అనుభవం ద్వారా తెలియజేసిన వారు నీల్ సమ్మర్హిల్. బడి అసెంబ్లీలో ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్థులకు కూడా ఓటు హక్కు ఉండి ఏ నిర్ణయమైనా అసెంబ్లీలో ఆమోదిస్తూ స్వయం పాలన ఉండేటటువంటి పాఠశాల ఏది? స్వయం పాలన ఉండే పాఠశాల ఏదంటే నీల్ సమ్మర్హిల్ పాఠశాల. చూడండి, బడి అసెంబ్లీలో ఉపాధ్యాయులతో సమానంగా విద్యార్థులకు కూడా ఓటు హక్కు ఉండి ఏ నిర్ణయమైనా అసెంబ్లీలో ఆమోదిస్తూ స్వయం పాలన ఉండే పాఠశాల నీల్ సమ్మర్హిల్ పాఠశాల. నేర్చుకోవడం అవసరం లేదని నేను చెప్పడం లేదు. నేర్చుకోవడం ముఖ్యమైనదే, కానీ అందరికీ కాదు. సృజనాత్మక శక్తి కలిగిన వారు తమ సహజ లక్షణాలను, ప్రతిభను అనుసరించి అవసరమైన నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తమకు కావలసిందేంటో స్వయంగా నేర్చుకుంటారు. తరగతి గదిలో నేర్చుకోవలసిందల్లా ఒత్తిడి చేయడం వల్ల ఎంత సృజనాత్మకత అణగారిపోతున్నదో తెలుసుకోవడం సాధ్యం కాదు. ఈ మాటలు ఎవరివి అంటే నీల్ సమ్మర్హిల్ అంటే సృజనాత్మకత శక్తి కలిగిన వారికి మనం అవకాశం ఇస్తే వాళ్ళ ప్రతిభ మేరకు తమకు తామే నేర్చుకుంటారని చెప్తారనమాట నీల్ సమ్మర్హిల్. నిజాయితీకి స్థానం లేని అవాస్తవికమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమని భావించిన వారెవరు? నిజాయితీకి స్థానం లేని అవాస్తవికమైనటువంటి మర్యాద, పనికిరాని అలవాట్లు గల పాఠశాల వ్యవస్థ అనవసరమైన భావించిన వారు నీల్ సమ్మర్హిల్. టెట్టికో కొరియానాగ్ని అనే రచయిత ఏ దేశానికి చెందిన వ్యక్తి? టెట్టికో కొరియానాగ్ని అనేటటువంటి రచయిత జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి. టోటోచాన్ అనేది చూడండి, టోటోచాన్ టోమ్ పాఠశాల అని ఇచ్చారు. టోటోచాన్ అనేది ఒక బాలిక కథమ్మ. టోమ్ అనేటటువంటిది పాఠశాల.
టోమ్ అనేది పాఠశాల. టోటోచాన్ అనేది ఒక బాలిక కథ. అంటే ఒక బాలిక కథ అనమాట అది. టోమ్ అనగా టోమో అంటే ఇది ఒక ఎలిమెంటరీ పాఠశాల. స్వేచ్ఛ కలిగినటువంటి ఒక ఎలిమెంటరీ పాఠశాల. టోమో అనేటటువంటి ఒక ఎలిమెంటరీ పాఠశాలను స్థాపించిన వారు ఎవరు? ఈ టోమో అనే పాఠశాలను స్థాపించిన వారు కొబయాషి. కొబయాషి కొబయాషి అనేటటువంటి వ్యక్తి. నేను పుస్తకంలో కొబయాషి విద్యాబోధనలో అమలుపరిచిన పద్ధతులను చెప్పడానికి ప్రయత్నించాను. ఎవరు ఎవరు ప్రయత్నించారు? ఆ కొరియాగ్ని అనేటటువంటి రచయిత ఈ కొబయాషి విద్యాబోధనలో అమలుపరిచినటువంటి పద్ధతులను చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలు సహజంగా మంచి వాళ్ళై ఉంటారని, చెడు వాతావరణంలో చెడ్డ సంరక్షణలో వాళ్ళు చెడిపోతారని నమ్మిన వారు ఎవరు? పాఠశాల వాతావరణంలో హింస అనేది ఉండకూడదు అని చెప్తుంది. ఎవరు ఇలా నమ్మారు అంటే టోటోచాన్. ఇక్కడ టోటోచాన్ కాదు, కొరియనాగ్ని అమ్మ. ఎందుకంటే ఆవిడ కదా, టెట్టికో కొరియనాగ్ని కదా రచయిత. సో ఇక్కడ ఆప్షన్ కొరియనాగ్ని అనమాట. ఆప్షన్ రైట్ ఈజ్. నెక్స్ట్ వన్. కొబయాషి తన పాఠశాలలో స్వేచ్ఛకు, సమానత్వానికి, సహజత్వానికి ఇచ్చిన ప్రాధాన్యతను టోటోచాన్ పాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూపిన వారు ఎవరు? ఈ టోటోచాన్ అనేటటువంటి బాలిక పాత్ర ద్వారా ప్రత్యక్షంగా చూపిన వారు టెట్టికో కొరియనాగ్ని అనేటటువంటి రచయిత. కొబయాషి తన పాఠశాలలో ఈ క్రింది పిల్లలతో స్నేహం చేయడానికి అవకాశం ఇచ్చింది. అంగవైకల్యం గల పిల్లలతో, ఇతర మతాల పిల్లలతో, విదేశీ భాషల పిల్లలతో, పై వారందరితో. విద్యారంగ బోధనా రంగంలో ప్రజాస్వామ్య భావనలను, సిద్ధాంతాలను ప్రవేశపెట్టడానికి పాటుపడిన విద్యావేత్త ఎవరు? విద్యారంగ బోధనా రంగంలో ప్రజాస్వామ్య భావనలను, సిద్ధాంతాలను ప్రవేశపెట్టడానికి పాటుపడిన విద్యావేత్త ఎవరు అంటే మకరెంకో. శిశువు ఒక క్రమ పద్ధతిలో సామాజిక సంబంధాలను కొనసాగిస్తూ, అభివృద్ధి పరచుకుంటూ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక వికాసాలను పొందగలుగుతాడు. ఇలా మూర్తిమత్వం ఒక క్రమ రూపాన్ని సంతరించుకుంటుంది అని తెలియజేసిన వారు ఎవరు? మకరెంకో అలా తెలియజేశారు. ఈయన ప్రకారం విద్యా జీవితం ఒకటిగానే సాగాలి. మకరెంకో ప్రకారం ఒక విస్పష్ట కార్యాచరణతో విద్యార్థులతోనే జనరల్ అసెంబ్లీని ఏర్పాటు చేసి, పిల్లలు తమ వ్యవహారాలను తామే సమర్థవంతంగా నిర్వహించుకునే ఉమ్మడి వేదికగా రూపుదిద్దుకున్న విద్యా కలెక్టివ్ను ఏర్పాటు చేసిన వారు ఎవరు? మకరెంకో అన్నమాట. గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని అమలుపరిచిన వారు ఎవరు? గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతిని ప్రతిపాదించి అమలుపరిచిన వారు ఎవరు? జాన్ హాల్ట్. అమెరికాలోని మొదటి గృహ విద్య న్యూస్ లెటర్ ప్రాథమిక విద్య లేకుండానే ఎదగడం. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు జాన్ హాల్ట్ అనగానే గృహంలో చదువు చెప్పడం అనేటటువంటి పద్ధతి గుర్తుకు రావాలి. గృహంలో చదువు చెప్పడం అనే పద్ధతితో పాటు పాఠశాల విద్య లేకుండానే ఎదగడం అనేటటువంటిది. పాఠశాల విద్య లేకుండానే అంటే గృహంలో చదువు చెప్పడం, రెండు ఒకలాగానే సిమిలర్గానే ఉన్నాయి చూడండి. సో జాన్ హాల్ట్ని గుర్తుపెట్టుకోండి. జాన్ హాల్ట్ ఈజ్ రైట్ ఆన్సర్. జాన్ హాల్ట్ రచించిన పుస్తకం పేరు. ఇవన్నీ కూడా జాన్ హాల్ట్ రచించిన పుస్తకాలే. పిల్లలు నేర్చుకోవడంలో ఎలా విఫలమవుతారు, పిల్లలు ఎలా నేర్చుకుంటారు, తక్కువ సాధన పాఠశాల, స్వేచ్ఛ మరియు అనంతం, బాల్యం నుండి పరారి. చూడండి, ఇవన్నీ కూడా జాన్ హాల్ట్ రచించినటువంటి పుస్తకాలే. చదువు అంటే బడి చోటికి వెళ్ళడం అనుకుంటారు. ఏదో ఒకటి నేర్పాలనుకొని పిల్లలకు ఇష్టం లేనివన్నీ నేర్పుతారు. వారు చెప్పినట్టు వినకపోతే అర్థం లేని విషయాలను భయపెట్టి నేర్పుతారు. ఈ విషయం పిల్లలకు నచ్చదు. అందుకని మన ఆటలో కలిసి ఆడడం వీలైనంత త్వరగా మానేస్తారు అని అభిప్రాయపడిన వారు ఎవరు? చూడండి, జాన్ హాల్టే కదా గృహంలో చదవమంటారు, పాఠశాలే అవసరం లేదని అంటారు. సో ఇక్కడ ఈ మీనింగ్ కూడా
చదువు అంటే బడి చోటకి వెళ్ళడం అనుకుంటారు, కానీ వెళ్ళనవసరం లేదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కూడా జాన్ హాల్ట్. ఒక పసిబిడ్డ సున్నితమైన తన నిస్సహాయత నుండి మానవ శక్తియుక్తులను పొందే క్రమాన్ని పరిశీలించాలని చాలా కాలంగా నా కోరిక. ప్రతి క్షణం ప్రతిరోజు జరిగే ఆహ్లాదకరమైన నాటకాన్ని చూస్తూ గడపాలి అనేది నా వాంఛ, నా ఆనందం. నా జ్ఞానం కోసం ఆ కృషిని వీలైనంత వరకు అవగాహన చేసుకోవడమే నా జిజ్ఞాస. ఈ మాటలు ఎవరివి? ఈ మాటలు కూడా జాన్ హాల్ట్వే. జాన్ హాల్ట్. పిల్లలు సాధించే ఫలితాలపై కాకుండా నేర్చుకున్న విధానంపై ఎక్కువ శ్రద్ధ చూపించాలి. సాధించే ఫలితాలపైన కాదు, నేర్చుకున్న విధానంపైన శ్రద్ధ చూపిస్తే మంచి ఫలితాలు వాటంతటా అవే వస్తాయి అని నమ్మి ఆచరించిన తాత్వికుడు ఎవరు? జాన్ హాల్ట్. జాన్ హాల్ట్. పాఠశాలలో బోధిస్తున్నటువంటి విషయానికి బయట ప్రపంచంతో జరుగుతున్నటువంటి దానికి ఎంత ఎక్కువ సంబంధం ఉంటే అంతే అధికంగా విద్యార్థులు నేర్చుకుంటారని నమ్మే తత్వం కలిగిన వారు ఎవరు? చూడండి, పాఠశాలలో బోధిస్తున్నటువంటి విషయానికి బయట ప్రపంచంతో జరుగుతున్న దానికి ఎక్కువ సంబంధం ఉంటే అంతే ఎక్కువగా నేర్చుకుంటారు అని తెలియజేసిన వారు జాన్ హాల్ట్. నెక్స్ట్ వన్, అణగారిన వర్గాల బోధనా శాస్త్రం అనే పుస్తక రచయిత ఎవరు? మీకు వీడియో 2 టైమ్స్ చూడండి, 2 టైమ్స్ చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. అణగారిన వర్గాల బోధనా శాస్త్రం అనే పుస్తక రచయిత ఎవరు? పాలో ఫియరీ. నా పుస్తకం అణగారిన వర్గాల బోధనా శాస్త్రం. తగినంత విమర్శనాత్మకంగా చదవాలి. పాలో ఫియరీ అనగానే మీకు విమర్శనాత్మకత గుర్తుకొచ్చేయాలంతే. విమర్శనాత్మకంగా చదవాలని, తన పుస్తకాన్ని విమర్శనాత్మకంగా చదవమంటారు చూడండి. చదవాలని కోరుకుంటాను. పొరపాట్లని, అపార్థాలని సవరిస్తూ, నిర్ధారణలను మరింత పాటుతరం చేస్తూ, నేను గమనించిన అంశాలను ఎత్తి చూపిస్తూ ఉండేటటువంటి పాఠకులు నాకు సంతృప్తిని కలిగిస్తారా అంటాడు. అంటే నా పుస్తకాన్ని కూడా విమర్శిస్తూ చదవమంటారు. అణగారిన వర్గాల బోధనా శాస్త్రం రచించిన వారెవరు? పాలో ఫియరీ. ఆ పుస్తకాన్ని విమర్శనాత్మకంగా చదవమని చెప్పిన వాళ్ళు ఎవరు? పాలో ఫియరీ. విమర్శనాత్మక బోధనకు కట్టుబడి ఉండి ఏ జ్ఞానమైనా ఎవరిచే అందించబడిందైనా తరచి చూడాలని, ప్రశ్నించాలని, సద్విమర్శకు గురి కావాలని పదే పదే చెప్పినటువంటి ఆధునిక విద్యావేత్త ఎవరు? విమర్శించాలి, ప్రశ్నించాలి అని చెప్పిన వారు ఎవరంటే పాలో ఫియరీ. విమర్శనాత్మకంగా నేర్చుకోవాలని చెప్తారు. సంజ్ఞానాత్మక వికాస క్రియకు సంబంధించిన నిర్మాణం, నిర్వహణ, వికాసం గూర్చి స్పష్టమైన వివరణ ఇచ్చిన వారు ఎవరు? జీన్ పియాజే. వ్యక్తి యొక్క వ్యవస్థీకృత ప్రవర్తన నమూనాలకు పియాజే ఏమని పిలిచారు? స్కీమాటాలని పిలిచారు. స్కీమాటా. పియాజే పిల్లలపై తన పరిశోధనలను ఈ క్రింది పద్ధతి ద్వారా విశ్లేషించారు. తన పరిశోధనలను ఏ పద్ధతి ద్వారా విశ్లేషించారు? చికిత్సా పద్ధతి ద్వారా విశ్లేషించారు. సంజ్ఞానాత్మకతలో వైయక్తిక భేదాల వల్ల ఒక్కొక్కరిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క దశ ప్రారంభం కావడం జరుగుతుంది. కాబట్టి సామూహిక ఆలోచనలు, విధానాలు కాకుండా వ్యక్తిగత లేదా చిన్న సమూహ కృత్యాలకు, విధానాలకు ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరాన్ని గుర్తించిన వారు ఎవరు? జీన్ పియాజే. ఆవిష్కరణ అభ్యసనం, బోధనా సిద్ధాంతం అనేవి ఈ క్రింది ఎవరికి చెందినవి? బ్రూనర్కి చెందినవి. బోధనా సిద్ధాంతం, ఆవిష్కరణ అభ్యసనం అనేవి ఎవరికి చెందినవి అంటే బ్రూనర్కి చెందినవి. బ్రూనర్ పేర్కొన్న సంజ్ఞానాత్మక వికాసం కానిది ఏమిటి? బ్రూనర్ 3 రకాల సంజ్ఞా వికాసంలో 3 రకాలను కనుగొన్నారు. అది ఏంటి అంటే నాటకీకరణ, ప్రతీకాత్మక రీతి, సంజ్ఞలు. ఈ 3 పేర్కొన్నారు. ఈ ప్రచాలకాలు అనేది కాదనమాట. నాటకీకరణ, ప్రతీకాత్మక రీతి, సంజ్ఞలు. అయితే ఇందులో బ్రూనర్ తెలియజేసినటువంటి సిద్ధాంతంలో నాటకీకరణ అనేది ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. ఏ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుందంటే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతానికి, ఎస్ టైప్ థియరీకి దగ్గర పోలిక ఉంటుందంట. అయితే ఇందులో ప్రతీకాత్మక రీతి, ఈ సిద్ధాంతంలోని ప్రతీకాత్మక రీతి అనేది ఏ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుంది అంటే గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుందంట. గెస్టాల్ట్ సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుందంట. మరి సంజ్ఞలు అనేటటువంటిది పియాజే సిద్ధాంతానికి దగ్గర పోలిక ఉంటుందంట. పియాజే సిద్ధాంతానికి
దగ్గర పోలికుంటుందంట. సో బ్రూనర్ తన బోధన సిద్ధాంతం ద్వారా తెలియజేసినటువంటి అంశం ఏంటి? మరి ఏ అంశాన్ని తెలియజేశారంటే ఇవన్నీ కూడా తెలియజేశారు. నేర్చుకోవడానికి ఉన్ముక్తత, విషయ పరిజ్ఞాన నిర్మితి, అనుక్రమము, పునర్బలనం అనేటటువంటి అంశాలను తెలియజేశారు. నేర్చుకోవడానికి ఉన్ముక్తత, విషయ పరిజ్ఞాన నిర్మితి, అనుక్రమము, పునర్బలనం ఇవన్నీ కూడా తెలియజేశారు. బ్రూనర్ సిద్ధాంతం యొక్క అన్వయంగా చెప్పబడే పద్ధతి కానిది. బ్రూనర్ సిద్ధాంతం యొక్క అన్వయంగా చెప్పబడే పద్ధతి కానిది. మరి బ్రూనర్ సిద్ధాంతం యొక్క అన్వయంగా చెప్పబడే పద్ధతులు ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి. ఈ మూడు కూడా వాటి యొక్క అన్వయాలే, మీరు ఈ వనరుల పద్ధతి అనేది కాదు. మరి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత ఎవరు? మొన్న టెట్లో 2 times ఇచ్చారమ్మ ఇది. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత బ్రూనర్. ఓకేనండి. నెక్స్ట్ వన్, లాస్ట్ అండ్ ఫైనల్ బిట్. నిర్మాణాత్మక వాదానికి పునాదులు వేసి జ్ఞాన నిర్మాణం గురించి అనేక పరిశోధనలు చేసిన రష్యన్ సిద్ధాంతవేత్త ఎవరు? రష్యన్ సిద్ధాంతవేత్త ఎవరు? వైగోట్స్కీ. సాంఘిక ప్రతిచర్య అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి. చూడండి, సాంఘిక ప్రతిచర్య అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి, సమీపస్థ వికాస మండలం అనే విషయాలను గుర్చి తెలియజేసిన వారు ఎవరు? సాంఘిక ప్రతిచర్య అధిక జ్ఞానం గల ఇతర వ్యక్తి, సమీపస్థ వికాస మండలం ఇవి తెలియజేసిన వారు వైగోట్స్కీ. సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ఎవరిది? సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం ఎవరిది? వైగోట్స్కీది. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్. సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్ అనే రచనలు ఎవరివి? చూడండి, గుర్తుపెట్టుకోండి, ఇవి ఇచ్చే అవకాశం ఉంది. ట్రిప్ సైకాలజీ ఆఫ్ ఆర్ట్, థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచనలు ఎవరివి అంటే వైగోట్స్కీవి. సో కంప్లీటెడ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నచ్చితే లైక్ చేయండి.